నిన్నటి రోజున నేను ఒక సాయంత్రము మీటింగ్కి వెళ్ళాను. 7కి స్టార్ట్ అయ్యాను. మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 12 అయిపోయింది నైటు. గ్రూప్లో మెసేజ్ పెట్టారు పాస్టర్ గారు, పొద్దున 6 సమయంలోపు చర్చిలో ఉండాలని. నిన్న రాత్రి తిరిగి వస్తుండగా మా సార్ ఉండి మళ్ళీ రేపు ఇక్కడికి వెళ్తున్నావు రేపు అంటే నాకేమో నో చెప్పడం తెలియదు. అదే సార్ ఇక్కడికి వెళ్ళాలంటే రేపు కొద్దిగా పని ఉంది బయటికి వెళ్ళాలని సార్ అన్నారు. ఏంటి రేపు చర్చికి వెళ్ళాలి కదా, నేను ఇక్కడికి వెళ్ళాలని చెప్తున్నానని మళ్ళీ అనుకున్న తర్వాత సరే అని ఇంటికి వచ్చినాను. మళ్ళీ ఇంటికి 12 అయింది. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నేను అనుకుంటున్నాను అదే మరి అక్కడి నుంచి ఇంటికి వచ్చే వరకు నేను అనుకుంటూనే ఉన్నా, ఎందుకు నీకు నో చెప్పడం కదా, రేపు చర్చ్ ఉంది కదా, చర్చికి వెళ్ళాలి కదా, ఎందుకు అని అనుకుంటూనే వచ్చే ఇంటికి. సరే ఏం చేస్తానులే అని వచ్చి ఇంటికి వచ్చి రాగానే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యగానే సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా బాబు నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు, రేపు నేను రావాల్సిన అవసరం ఏం లేదు, రేపు వేరే వాళ్ళు వస్తున్నారు, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారు. చాలా సంతోషం. నేను ఒప్పుకున్నా కదా వస్తాను, మళ్ళీ ఏంది అద్భుతం అని మళ్ళీ నేను ఆశ్చర్యపోయినా. దేవుడు విన్నాడు నా ప్రార్థన అని అనుకున్నాను. నా స్వభావం ఏంటంటే నో చెప్పడం తక్కువ, ఎస్ చెప్పడం ఎక్కువ. ఇప్పుడు మోహన్ ఒక ఎస్ కూడా తగ్గించుకుంటాడు. ఇప్పుడు సుధాకు కూడా కొద్దిసేపు రిక్వెస్ట్ చేసి అబ్రామ్ కొంచెం నీ కన్ను కొద్దిగా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి ఇచ్చేస్తా కన్ను అంతా నో చెప్పడం తెలియదు. దేవుడు దీవించాడు. We should not wait for Jesus to do everything for us. We have to tell the people, I cannot come. Because, I'd like to look at Sister Sudha this time. Let anything happen, when they call up for parties here and there, at least earlier she was very strict. She used to directly say, no, I have to go to church. Amen? And in this what happens is God is moving. Amen. So we need the time, we need to stand for Jesus. Hallelujah. Yes. I pray this time that God will give Abraham the boldness. The next time on Sunday when he's called, he'll say, no sir, I go to church. Amen? We should say that word, I go to church. కొంచెం పని ఉంది, పని చేయాలి, పని కోసం బయటకు వెళ్ళాలి, లేకపోతే ఒక ఫంక్షన్ ఉంది కాకుండా నేను చర్చ్కి వెళ్తున్నాను, చర్చ్కి వెళ్ళాలి, ఆ మాట మన నోటి నుంచి రావాలి. ఎందుకంటే we have to show that we are the children of God. That boldness, I pray that you will get it. Amen. We have to stand as strong Christians, not lying and coming to church. నాకు పని ఉంది, heavy ఉంది. Yes, it is for church. That is the kind of